సింగనమల నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ స్పీడ్ పెరిగేనా? ఇన్ఛార్జ్ మార్పుతో కొత్త ఉత్సాహం వస్తుందా? పాత నేతలకు జగన్ షాక్ ఇచ్చారా? కొత్త సారథిని నియమించడంతో మైలేజ్ పెరిగేనా? ఇంతకు వైసీపీ అధినేత తీసుకుంటున్న నిర్ణయాలు ఫలించేనా? అక్కడ ఫ్యాన్ గాలి వీచేనా? ఉమ్మడి అనంతపురం జిల్లాలోని సింగనమల నియోజకవర్గ రాజకీయాలు ఏ పార్టీకి ఒక పట్టాన అంతుపట్టవు. ఆ నియోజకవర్గం ఓటర్లు అన్ని పార్టీలను ఆదరిస్తూ ఎప్పటికప్పుడు విభిన్నతను చాటుకుంటుంటారు. అక్కడ ఓటర్లు గెలిపించుకున్న పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుండడం విశేషం. టీడీపీ ఆవిర్భావం నుంచి అదే సెంటిమెంట్ కొనసాగుతుంది. అలాంటి చోట గత ఎన్నికల్లో వైసీపీ ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకుంది. ఆ ప్రయోగం వికటించడంతో ఇప్పుడు తేరుకొని దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇన్ఛార్జిగా ఉన్న వీరాంజనేయులుని మాజీ ఎమ్మెల్యేని పక్కన పెట్టి కాంగ్రెస్ నుంచి వచ్చిన శైలజానాథ్ కు సింగనమల వైసీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు కట్టబెట్టారు జగన్. కాంగ్రెస్ అధికారంలో ఉండగా మాజీ మంత్రి శైలజానాథ్ కాంగ్రెస్ అభ్యర్థిగా సింగనమల నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత శమంతకమణి కుమార్తె యామిని బాలా టీడీపీ నుంచి ఒకసారి గెలిచారు. ఆ తర్వాత 2019లో వైసీపీ నుంచి జొన్నలగడ్డ పద్మావతి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆమె 2024 ఎన్నికల్లో టికెట్ కూడా దక్కించుకోలేకపోయారు. వైసీపీ తరపున జొన్నలగడ్డ పద్మావతి ప్లేస్లో టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులుని పోటీలోకి దింపింది వైసీపీ. కానీ అసెంబ్లీ సమన్వయకర్తగా ఆలూరు సాంబశివరెడ్డిని నియమించింది. పైకి మాత్రమే వీరాంజనేయులు అభ్యర్థి అయిన ఎన్నికల సమయంలో పెత్తనమంతా జొన్నలగడ్డ పద్మావతి భర్త ఆలూరు సాంబశివరెడ్డిది కొనసాగేదని వైసీపీ నేతలే చెప్పుకుంటారు. సీన్ కట్ చేస్తే 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక వీరాంజనేయులు ఓటమితో ఆలూరు సాంబశివరెడ్డి పూర్తిగా సైలెంట్ అయిపోయారు. శైలజానాథ్ కు సీనియర్ కాంగ్రెస్ నేతగా గుర్తింపు ఉంది. పీసీసీ మాజీ అధ్యక్షుడిగా మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండడంతో జగన్ చూపు శైలజానాథ్ పై పడింది. శైలజానాథ్ కూడా దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితులు కావడం, అందులోనూ సింగనమలలో మంచి పేరు ఉండటం ఆయనకు కలిసి వచ్చింది. జగన్ నుంచి పిలుపు రావడం, శైలజానాథ్ వైసీపీలో చేరడం చకచకా జరిగిపోయాయి. గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన శైలజానాథ్ 2025 ఫిబ్రవరిలో జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. శైలజానాథ్ వైసీపీలో చేరగానే ఆయనకు జగన్ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో స్థానం కల్పించారు. తాజాగా నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగిస్తూ ప్రకటన జారీ చేశారు. ఇక ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆమె భర్త ఆలూరు సాంబశివారెడ్డి పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. గత ఎన్నికల్లో జగన్ తనదైన లెక్కలతో జొన్నలగడ్డ పద్మావతికి టికెట్ నిరాకరించారు. దాంతో తన ఇంట్లో ఉండే ఓ టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులుకి ఆలూరు సాంబశివరెడ్డి సింగనమల వైసీపీ టికెట్ దక్కించుకుని జగన్ దగ్గర తన పలుకుబడిని చాటుకున్నారు. కానీ బండారు శ్రావణి చేతిలో వీరాంజనేయులు ఓడిపోయారు. గత కొంతకాలంగా సింగనమల వైసీపీ ఇన్ఛార్జ్ పదవి కోసం వైసీపీలో తీవ్ర పోటీ నెలకొంది. ఇన్ఛార్జ్ రేసులో ఉన్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆమె భర్త ఆలూరు సాంబశివరెడ్డికి జగన్ పెద్ద షాకే ఇచ్చారు. సింగనమల వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులుని కూడా తప్పించి శైలజానాథ్ కు బాధ్యతలు కట్టబెట్టడంతో ప్రస్తుతం ఆ దంపతులు దాదాపు డమ్మీలుగా మిగిలిపోయారు. ఎన్నికల్లో ఆలూరు సాంబశివరెడ్డి భార్య పద్మావతికి టికెట్ రాకపోవడం వెనుక అనంతపురం వైసీపీ సీనియర్ నేతలతో విభేదాలే కారణమన్న టాక్ ఉంది. ఇప్పుడు కూడా శైలజానాథ్ ను ఇన్ఛార్జిగా ప్రకటించడం వెనుక కూడా ఆ సీనియర్ నేతల హస్తం ఉందని జిల్లా రాజకీయాల్లో టాక్ నడుస్తోంది. మొత్తానికి సింగనమలలో వైసీపీని సెట్ రైట్ చేసే పనిలో ఉన్నారు జగన్. మరి చూడాలి మున్ముందు సింగనమల వైసీపీలో ఇంకెన్ని మార్పులు చేర్పులు జరుగుతాయో, జగన్ వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో.